దేశంలోని సామాన్యులు, చిరు వ్యాపారులపై పన్ను భారాన్ని భారీగా తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. అత్యంత ప్రాధాన్యమైన వస్తు సేవల పన్ను విధానానికి కీలక సవరణను ప్రతిపాదించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం అమలులో ఉన్న 4 స్లాబ్ల స్థానంలో 2 స్లాబ్ల జీఎస్టీ విధానాన్ని అమల్లోకి తేనుంది. ప్రజలు నిత్యం వాడే ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లు తగ్గిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. దీపావళి నాటికి రేట్లు తగ్గించి పండగ ఆనందాన్ని రెట్టింపు చేస్తామని చెప్పారు. ప్రధాని మోదీ ప్రకటన వెలువడిన వెంటనే ఆర్థిక మంత్రిత్వ శాఖ జీఎస్టీ గురించి కీలక ప్రకటన చేసింది. జీఎస్టీలో ఇకపై 2 స్లాబులే ఉండబోతున్నాయని వెల్లడించింది. కొన్ని ఉత్పత్తులకు మాత్రమే ప్రత్యేక రేట్లు వర్తిస్తాయని తెలిపింది. ప్రస్తుతం 5, 12, 18, 28% జీఎస్టీ స్లాబులు ఉన్నాయి. ప్రస్తుతం నిత్యావసర వస్తువులపై 5%, సాధారణ వస్తువులపై 12%, ఎలక్ట్రానిక్స్ సేవలపై 18%, విలాస హానికారక వస్తువులపై 28% జీఎస్టీని కేంద్రం విధిస్తోంది. ప్రతిపాదిత జీఎస్టీ విధానంలో 5%, 18% పన్ను స్లాబులు మాత్రమే ఉంటాయి. ఇవి కాక సమాజానికి హానికారకంగా గుర్తించిన 7 అంశాలపై 40% ప్రత్యేక పన్ను ప్రతిపాదించారు. ఈ ఏడాది దీపావళికి కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత విధానంలో ఉన్న 12%, 28% పన్ను స్లాబ్లను తొలగించాలన్నది తాజా ప్రతిపాదన. జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ కోసం రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన కమిటీకి ఈ ప్రతిపాదనను కేంద్రం పంపించింది. దీనిపై కమిటీ చర్చించి జీఎస్టీ మండలికి పంపుతుంది. సవరించిన జీఎస్టీ విధానం ఎరువులు, వ్యవసాయం, జౌళి, పునరుత్పాదక విద్యుత్తు, ఆటోమోటివ్, హస్తకళలు, వైద్యం, బీమా రంగాలకు లాభం చేకూర్చనుంది. ఈ సవరణ వినిమయానికి ఊతమందిస్తుందని, పెరిగిన వినిమయం కారణంగా పన్ను చెల్లింపులు పెరిగి తగ్గిన పన్నుల కారణంగా కలిగే నష్టాన్ని భర్తీ చేస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. పన్ను విధానంలో మార్పు ప్రభుత్వాదాయానికి గండి కొడుతుంది. అయితే ఆ ఆదాయం నష్టం కొన్ని నెలల వ్యవధిలోనే పూడుకుపోతుందని ఆ వర్గాలు తెలిపాయి. ఇక కొత్త జీఎస్టీ విధానంలో హానికారక వస్తువులపై 40% ప్రత్యేక పన్ను విధించే అవకాశం ఉంది. ఈ శ్రేణి పొగాకుతో సహా కేవలం 7 వస్తువులు, సేవలకు మాత్రమే వర్తిస్తుంది. ఆన్లైన్ గేమింగ్ ప్రక్రియను హానికారక సేవల శ్రేణిలో చేర్చే అవకాశం ఉంది. సవరించిన విధానాన్ని జీఎస్టీ మండలి ఆమోదిస్తే ప్రస్తుతం 12% స్లాబ్లో ఉన్న 99% వస్తువులు 5% పన్ను శ్రేణిలోకి వెళ్తాయి. అదేవిధంగా ప్రస్తుతం 28% పన్ను స్లాబులో ఉన్న వస్తు సేవల్లో 90%, 18% పన్ను రేటుకు మారతాయి. వచ్చే నెలలో జీఎస్టీ మండలి సమావేశమయ్యే అవకాశం ఉంది. రానున్న దీపావళి నుంచి జీఎస్టీ విధానంలో కొత్త తరం సంస్కరణలు తెస్తామని ప్రధాని మోదీ తాజాగా ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్రతిపాదనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జీఎస్టీ స్లాబ్ రేట్స్ తగ్గిస్తే ప్రజలపై పన్ను భారం తగ్గనుంది. ముఖ్యంగా సామాన్య పౌరులకు ఉపశమనం కలగనుంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కూడా ప్రయోజనం పొందనున్నాయి. నిత్యం వినియోగించే వస్తువుల ధరలు తగ్గటం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టమవుతుంది. మరి చూడాలి ఈ దీపావళికి కేంద్రం నుంచి ఏమాత్రం బొనాన్జా ఉంటుంది అనేది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.